గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కాశీనరేశ్వరుడికి శశకళ అనే అమ్మాయి ఉండి రూపయౌవన సంపన్న గుణవతి శుచిస్మిత. సుదర్శనుణ్ణి గురించి వందిజనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనసులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు. అతణ్ణి నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో. నీకు సకల మనోభీష్టాలూ తీరతాయి. ఇదీ నా వరం అని చెప్పి అదృశ్యమయింది. శశకళ ఆనందానికి అవధుల్లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకోందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒకరోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్నవృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశకళ ఎదురు వెళ్లి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమా, ఎక్కడినుంచిరాకా? కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏమడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా? వెడుదురుగాని, ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో విందలు, విడ్డూరాలు, లోకాతీతమైన విశేషాలు, చూసి తీరవలసిన ఉన్నాయి ఉన్నాయి, బోలెడున్నాయి. ఏం, వెళ్ళి చూస్తావా? ఆహా, వెడదామనీ కాదు, చూద్దామనీ కాదు, ఊరికీ తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారుగదా, ఏది, ఒక్కటంటే ఒక్కటి, లోకాతీత విశేషం, చూసితీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీనుల విందు చెయ్యండి. ఓ, దానికేమి, మా భరద్వాజాశ్రమంలో చూసితీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఒక్కడున్నాడు. పీరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతణ్ణి చూసితీరవలసిందే. చూడనివాళ్ల కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలను ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతణ్ణి సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో వాటి చెబుతున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగుదవు. మీ ఇద్దరి వివాహమూ మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు, మనోవాంఛాఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశకళ మనసులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్ని తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులకు పనిచెప్పాడు. చెలికత్తలు శీతలోపచారాలు చేశారు. కాని అవేవీ శశకళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనవంతా పులిమారు. ఇవి పూలదండలు కానే, పాములు తెచ్చివేశారు. ఇది వెండివెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖంలేదు, దిగుడుబావిలో చల్లదనంలేదు, ఉద్యానవనంలో ప్రశాంతిలేదు. పగలు గడవడంలేదు, రాత్రి నడవడంలేదు. పడకమీద కూర్చోలేకపోతున్నాను, నేలమీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించడంలేదు, సంగీతం వినాలనిపించడంలేదు. కళ్లకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి. ఆ మోసగాణ్ణి అంటే శరుణ్ణి చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డువస్తోంది, సిగ్గేమో ముంచుకు వస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చెయ్యను? ఆ రాజకుమారుడు సుదర్శనుడికే నా మనసు అంకితం. ఇలా పరితపిస్తోంది శశకళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాజకుమారి మనసులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయా మండితను, సర్వసంపత్కరను రోజూ స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒకరోజున శృంగబేరపురాధిపతి నిషాధరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతాకావరమండితమైన జైత్రరథాన్ని చతురాశ్వ సమన్వితంగా బహూకరించాడు. మిత్రుడిస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యమిచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాజకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతికాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలయ్యింది. వరాలు కురిపిస్తోంది. ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడాచారు.
మనోరమ సంతోషించిందే కాని మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి. అంతకంటే కావాల్సిందేముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కాని ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, కోసం అంటే ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరగాలి. జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్లినా అక్షౌహిణీ సేనా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్రబీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా, శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలూ నెరవేర్తాయి. భూలోకంలో కాని పైలోకాలలో కాని అతడికి దుర్లభమనేది ఉండదు, అప్రాప్యమనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసంలేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకూ జననిగా, ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూడులు మాయావృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతర్కాలు చేస్తారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వేదేవతలు నిరంతరం సృష్టిస్థితి లయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైనవాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యా స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు. అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టినీ చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా, సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి కాశీనరేశ్వరుడు విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. 1 ఇచ్ఛా స్వయంవరం, కోరినవాడిని స్వయంగా వరించి మెడలో దండవెయ్యడం. 2 పణ స్వయంవరం, శివధనుస్సును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడం. 3 శౌర్యశుల్క స్వయంవరం, ఇది కేవలం సూరులకే. వచ్చిన మహావీరులనందరినీ జయించి రాజకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధాకారాలలో సభ్యమండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లు అన్నీ చురుకుగా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకొంది. ఆంతరింగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖీ, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజుగారి అబ్బాయి సుదర్శనుడికి మనసిచ్చానని, అతన్ని తప్ప మరెవ్వరినీ వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి తన తల్లికి చెప్పింది. కాశీనరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు, ఆ సుదర్శనుడా మనమ్మాయికి నచ్చినవాడు, వీలులేదు. నాకు అల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలూ లేవు. ఇది అప్రియమే కావచ్చు, కాని ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలందుకొని అప్పుడే రాజపుత్రులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు. తెలుసా సౌనకాది మహనుములారా, శ్రద్ధగా వింటున్నారు కదా? కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయిగారు, కుదరదంటున్నారు తండ్రిగారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతురిని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు, తాపాలునూ? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వూ బాధపడుతున్నావు, నన్నూ బాధపెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లీ తానూ తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడెలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడున్నాడట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట. శత్రుజిత్తు అని అతడి పేరట.
రూపయవ్వన సంపన్నుడు సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెప్తాను విను. ఉజ్జయినీపురాధీశ్వరుడు యుధాజిద్ నరేంద్రుడున్నాడే, బహుచెండశాసనుడు. సుదర్శనుడిగా తాతగారు సూరసేనుణ్ణి చంపి తన మనుమడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుండి పరిమార్చడానికి కాపువేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానిక్కూడా వచ్చాడట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళనో ఉన్నాడుగాని కిమ్మనకుండా వెళ్ళిపోయాడట. అందరూ ఆదమర్చిన వేళ అతడగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనుమణ్ణి శత్రువీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింకే రాకుమారుణ్ణైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను. మాతా, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకిష్టం. అతడే నా వరుడు. సుకన్యా చెవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగండ్లు రాని, పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలూ సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తవృత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరెకొరినీ భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడీ లేకుండా, ఏ లౌకికమూ లేకుండా అకైతవకృతం ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చేయడమా అని ఆలోచనలో పడ్డాడు. సుబాహుడు రేపు స్వయంవరమనగా శశికళ ఒక వేదపండితుణ్ణి పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళిరావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతణ్ణి తప్ప మరెవ్వరినీ వరించను. అతడికే మనస్సు మీదు కట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటినుంచి అతడికోసం ఎదురుచూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను, అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలాన్నే నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచెయ్యమని నా మాటగా చెప్పిరండి. ఇంక ఏవేమి చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి, అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. విపుడు వెళ్ళి చెప్పివచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకుని చూసి మనోలమ కంగారుపడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండలిలోకా? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీవెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయనా, వద్దు. వెళ్లకు. నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు. నీమీదనే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ల ఎదుట కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాసురాలిని చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేటికి నువ్వు చిక్కకు. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారమెందుకు? అదీకాక జగన్మాత ఆదేశం మీద వెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనవయుండి నువ్విలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్నిచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రకా, ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక. వనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గమ దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్యస్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చెత్వరాలలో కూడలి స్థలాలు, చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక. ధైర్యం కూడగట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకువెళ్ళు. ఇప్పటివరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేనున్నది లేదు, ఉండలేను. ఆగు, నిమిషంలో వస్తాను అంటూ
పర్ణకుటిలోకి వెళ్లి ధాత్రితో సహా వచ్చి రథమెక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘూద్వహుణ్ణి విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు. వివిధ దేశాలనుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనవడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాజిత్తు వచ్చాడు. కురు, మద్ర, సింధు, మాహిష్మతి, పాంచాళ, పర్వతీయ, కామరూప, కర్ణాటక, చోళ, వైదర్భదేశాల రాజపుత్రులు అక్షౌహిణీ సేనలతో తరలివచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశవిదేశాల ప్రేక్షకులకు అంతేలేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుతుడు సుదర్శనుడు వచ్చాడుట, ఏకాకిగా వచ్చాడుట, అమ్మను వెంటబెట్టుకుని వచ్చాడుట. ఇంతమంది మీ మహాసంపన్నుల ముండగా మన్నందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు. ఆశపాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకుని ఈవేళ ఈ స్వయంవరంలో వీణ్ణి నేను చంపితీర్తాను అన్నాడు. ఈ మాటకు నీతికోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బలప్రదర్శనాలు, యుద్ధాలు ఉండవు, ఉండకూడదు. పెళ్లికూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది, అంతే. వివాదానికి తావులేదు. అదీకాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుణ్ణి చేశావు. బలముంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపమూ ఎరుగని రాకుమారుణ్ణి చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించటానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అందుచేత ఓ యుధాజిన్నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనవడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూప యవ్వన సంపన్నుడేగా. రాజ్యముంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్ని వరిస్తుందేమో. అప్పుడూ కలహం పెట్టుకుంటావా మరి? ఇంకా చాలామంది రాకుమారులున్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాదవివాదాలకి చోటులేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడిక్కడ జరగటానికి వీలులేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెబుతున్నావు బాగానే ఉంది. మాకెవ్వరికీ ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఒక కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో, కాని మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవటానికి వీలులేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విపులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయమేమీ లేదు. మరొక్క మాట చెబుతున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలిగాని కన్యామణిని బలహీనుడు గ్రహించటానికి వీలులేదు. కాబట్టి సుబాహుడు కన్యారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాకుమారుల్లో కలకలం బయలుదేరింది. వాదవివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభామధ్యంలోకి సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్ఛా స్వయంవరమని ప్రకటించావు. నీతి తప్పటానికి వీలులేదు. నువ్వసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికివ్వదలుచుకున్నావు? నీ మనసుకి నచ్చినవాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసా వరించింది. నేనెంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చెయ్యను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకూ చింతా లేకుండా నిరాకులుడై విడిదిలో కూర్చున్నాడు. నేనై అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్లీ సమాలోచనలు జరిపారు. ఈసారి మదర్శనుణ్ణి పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా, సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అదీ ఒంటరిగా ఎందుకొచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోసం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనాసమేతులమై వచ్చాం. చూస్తున్నావుగా, మరి నీ మాటేమిటి? యుద్ధం చేస్తావా?
నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు. ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే. మీరన్నట్టు నేను ఒంటిగాడ్నే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోసం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసిపోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవీ రూపంలో కనిపించి వెళ్ళిరమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చెయ్యవలసిన పనేది జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది. జరిగి తీరుతుంది. సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చెయ్యాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వమంటే ఏమిటో కూడా తెలీదు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు, సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చెయ్యదల్చుకుంటే ఎంతటి నిరుపేదవైనా, నిర్ధనుడివైనా క్షణంలో అందలమెక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులెందుకు? చింత ఎందుకు? వేనేమీ అసత్యం చెప్పడంలేదు. బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదువైనా ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తుల్లో సశక్తుణ్ణి. ఏదైతే అది. దానికేమిగాని నేనీ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞవల్లనే. ఆవిడ ఏమి చెయ్యాలనుకుంటోందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగా లేదు, ఏ ఆశా లేదు. జయపరాజయాలు రెండూ సమానమే. పొంగను, కుంగను, అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకీ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి. ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుషా, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కాని యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీమీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనసుకి ఏది తోచితే అది చెయ్యి. మిత్రులారా, నామీద దయతలచి నిజం చెప్పారు. సంతోషం. కాని మృత్యువు అనేది ఎవరికి బడితే వారికి, ఎప్పుడు బడితే అప్పుడు, ఎవడు బడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలులేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తంతా కాలకర్మవశంగా నడుస్తోంది. కాలం మూడనిదే. దేవుడైన మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్తమాత్రులు. కాలం సనాతనం. అదే కర్త. మా తండ్రిగారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని శూరసీన మహారాజును యుధాజిత్తు సంహరించారు. వీరిద్దరూ నిమిత్తమాత్రులు. కాలమే వారిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలసిరాకపోతే ఎవడూ బతకడు. కలసివస్తే ఎన్ని ప్రయత్నమూ లేకపోయినా, ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను. స్థిమితంగా ఉన్నాను. దేవీనామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది. ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం, పూర్వార్జితం ఏదైనా శుభంకాని, అశుభంకాని అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్నదానికి మనం దుఃఖించడమేమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం, శత్రుత్వం పెంచుకోవడం తెలివితక్కువతనం కాదు? అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా, నిస్సంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటేదీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలిస్తే సుఖాలు, దుఃఖాలిస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాజకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరువాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండవంలోకి ఆహ్వానించాడు.
విశాలమైన సభాప్రాంగణం సర్వాంగసుందరంగా అలంకరించారు. పైని చెంకీల చాందినీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరుధూపాలు, నేల అంతటా విలువైన తివాసీలు, స్వయంవర సభామండవం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటూ ఇటూ నూత్రపట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసవాలు, వాటిపై మణిఖచిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాల మృదురవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాజకుమారులు సర్వాభరణభూషితులై ఒక్కరొక్కరే ఠీవిగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడుకొని వచ్చి వియత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసవాలలో రాజకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మదర్శనుడి మెడలోవే కనకదండ వేస్తే వివాదం చెలరేగ కామానదు, యుద్ధమూ తప్పదని మనసుల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవాద్యఘోషం ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగన స్నానం చేసిన కురులు తుమ్మెదరెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేల్మునుగులోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షామవాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధూకమాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీరసముద్ర రాజతనయలా ఉంది. రవ్వంత చింతావ్యాకులిత చిత్తయ్యై కనిపిస్తోంది. సుబాహుడు మృదుగంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి, శశకళ, మండపం మధ్యభాగంలోకి పద. అటూ ఇటూ బారులు తీరి భూపతులు బంగరు గద్దెలపై విరాజమానులయున్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనసుకి నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లీ. నీ ఇష్టమే ఇష్టం. ఇదీ ఇచ్ఛాస్వయంవరం అన్నాడు. మితభాషిణి అయిన శశకళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమార్ల దృష్టిపథంలోకి నేను వెళ్లను. క్షమించు, అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడొక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండపట్టుకుని స్వయంవర సభామండపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో కులట అంటే వేశ్య అయిపోయినట్టే. వారస్త్రీ విపణివీధికి వెళ్ళి అక్కడ వేచియున్న పురుషులను పరిశీలించి గుణాగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇదీ అంతేకదా? స్థిరచిత్తంలేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందర్నీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారోగాని ఇది నాకు సుతరామూ ఇష్టంలేదు. నేను దీన్నిప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాత్వం కాదు, పత్నీత్వం. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మనా వరించాను. అతన్ని తప్ప మరెవ్వరినీ పరిణయమాడను. నా శుభం కోరేవాడవైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహవిధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. శశకళా ప్రసంగానికి సుబాహుడు మనస్సులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కాని ఇప్పుడేం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరుగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనాసమేతులై వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్యబలంకానీ దుర్గబలంకానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోని సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏది దారి? అయ్యో, కోరి దుఃఖసాగరంలో మునిగానే. చాలాసేపు మథనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కాని ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల్నిండా గాలి పీల్చుకుని సభామండప మధ్యభాగంలోకి వెళ్లాడు. శశకళ ఎంతకీ వేడిక దిగిరాదేమిటా అని ఎదురుచూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవాద్య ఘోషలో వినపడక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగివచ్చే సుముహూర్తం కోసం వేచియున్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకూ తిరిగి అందరికీ సవినయంగా శిరస వంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చెయ్యను? సభామండపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినడంలేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమీరా అంటోంది. క్షమించండి, మనస్సారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరుపేరునా శిరసా పాదాభివందనాలు చేస్తున్నాను. నా దాసుణ్ణి.
దాసుడి తప్పులు దండంతో సరి మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనస్సారా మన్నించండి. నా కూతురు నా మాట వినడంలేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడింక నా దుఃఖానికి అంతుంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా తరుణావరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేననుకోలేదు. మందబుద్ధి. దీనితో ఏమిటిగాని మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుణ్ణి. నా కూతురుని మీ కూతురుగానే భావించండి. దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడయ్యాడు. చెట్టంత ఎత్తులేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పుచేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్నందర్నీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారుణమేం పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దూ? బుడుగు బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనునికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుణ్ణి చంపుతాను. నీ కూతుర్ని నా మనవడు శత్రుజిత్తుకిచ్చి ఇప్పుడే ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడడ్డమొస్తాడో చూస్తాను. ఆ పుడుంగిగాడు సుదర్శనుడేపాటి? భరద్వాజాశ్రమంలోనే వీణ్ణు మట్టుపెట్టి ఉందును. ఆవేళ మహర్షి అడ్డంపడ్డాడు కనుక బతికిపోయాడు. ఈవేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాలు సమయమిస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో, మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపాంచావో సంబంధీకుడవవుతావు గనకే బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్ఛస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటాడు. అంతేకాని సుదర్శనుడిలాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యడు. చేసి ఏం బావుకుందామనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెబుతాను కిను. కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సుహృజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్య నాణ్యథా సుఖమృచ్చతి. ఇది శాస్త్రం, నీతిశాస్త్రం, రాజనీతిశాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులుపడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడాననుకోకు. నీ మేలు కోరినవాణ్ణి. వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శనుణ్ణి తప్ప ఎవర్నైనా వరించమను. నాకు పేచీలేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యులా? కులీలులు, బలీయులు, అన్నింటా అందరికీ సమవుజ్జీలు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం, మరొకవైపు బెదిరింపు. ఒకవైపు పుత్రికాప్రేమ, మరొకవైపు కింకర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాలనుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూటిరి స్వయంవరం అల్లరవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలాగూ? రేపటి సంగటి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో, యుధాజిత్తు అన్నంతా చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడంలేదు. కాలు చెయ్యి ఆడడంలేదు. ఎవర్ని అడగడానికి మనసాపడంలేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెబుతారు? యుధాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుణ్ణి తప్ప ఎవర్నో ఒకర్ని వరించాలి. లేదంటే ఆహవమో అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధాజిత్తువైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటుదారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుణ్ణి తప్ప మరెవ్వరినీ వివాహమాడనని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటోంది. బలవంతం చేసి ఇష్టంలేని పెళ్లి ఎలా చెయ్యను? దారి తెన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్లాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పటట్టులేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉందన్నాడు.
నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అన్నాడు. ఆమె కంగారుపడుపు శశికళ దగ్గరకు వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుణ్ణి మరిచిపో. మరొక రాకుమారుణ్ణి ఎవర్నైనా సరే వరించు, నీ ఇష్టం. కాదని మొండికేపి సుదర్శనుణ్ణి వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతణ్ణి సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకర్ని వరింకక తప్పదు. అందుచేత అతణ్ణి వదిలే, మరొకర్ని వరించు. నా మాట విను. నీ సుఖమూ మా సుఖమూ కోరి చెబుతున్నాను. మా తాపత్రయమంతా నీ సుఖంకోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి. అల్లారుముద్దుగా పెంచుకున్నాం, గారాభంగా చూసుకున్నాం. నీ సుఖంకన్నా మేము కోరుకోవలసింది లేదు. ఆలోచించు. అన్నివేళలా హఠం పనికిరాదు. మనస్సు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా లాలనగా లాభనష్టాలు స్పష్టంగా బేరీజువేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢనిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను. కాని వీటన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు, యుధాజిత్తు బెదిరింపులకు కంగారుపడుతున్నావు. అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పులేదు, ఉండబోదు. సుదర్శనుణ్ణి తప్ప మరెవ్వరినీ వరించను. నీకంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకొని నగరం నుంచి నిర్గమిస్తాడు. తరువాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. అమ్మా, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమాలుతోంటే ఏమిటమ్మా ఈ మొండిపట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్నివేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటివాడికైనా క్షేమం కాదు. అదీకాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చెయ్యొద్దూ? కన్నతల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టముడితే మీరేమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరింకేమీ కనిపించడంలేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్యమ మార్గం చెబుతున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణస్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతా మహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు, శివధనుస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని. అతడు అసక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు. గెలుచుకోని. అప్పుడు ఎవరికీ ఏ వివాదమూ ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లీ. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది. కాని సందేహాలకు సంశయాలకు నేను తావివ్వను. సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు. మరొకణ్ణి వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు ఆదికారణం మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు, వాటి ఫలితం వాటికుంటుంది. నన్ను పణంగా, పందపుధనం నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాజకుమారులందరికీ నేను వశమైనట్టే కదా. ఒకడే గెలిస్తే సరే, ఇద్దరో ముగ్గురో గెలిచారనుకుందాం. అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరేగదా? అదీకాక సంశయాస్పదమైన పనులు నాకిష్టం ఉండదు. సంశయాధిస్థితే కార్యే మతిం నాహం కమ్యతః 21:51. నువ్వింకేమీ ఆలోచించకు, దిగులుపడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖసముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకొని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరినీ విడుదలకు పంపించేయ్. ఈ రాత్రికి వేదమంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వివ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెళ్తాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టు, వాళ్లు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనాసమేతుడవై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కతన్నూ అతడితో వెళతాను.
యుద్ధమేమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకూ నీ రాజధానికి హాని ఉండదు. ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహులోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.